వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు ఖాటు శ్యామ్ బాబా గురించి మీకు తెలపడానికి అనమాట. మరి ఖాటు శ్యామ్ బాబా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చాలా తక్కువ అనమాట. ఈయన గురించి తెలిసిన విషయాలు నేను మీ అందరికీ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి అది తెలుసుకోవాలంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. ఎస్, మరి ఖాటు శ్యామ్ బాబా మందిర్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉన్న చాలా రష్ ఏరియా అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా శ్యామ్ బాబా మందిర్ ఉంటుందన్నమాట. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది, చాలా చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. ఎన్నో సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను, మరి అనుకోకుండా మొన్న వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే అసలు అద్భుతంగా ఉందండి. ఆ ఆలయం యొక్క ప్రత్యేకత పాలరాతితో ఎంతో చక్కగా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో పెయింటింగ్స్ తోటి నెమలి పించాలతోటి చూస్తున్నారు కదా, చాలా చాలా అందంగా ఉంది. అండ్ ప్రత్యేకించి నాకు బాగా ఇష్టం కాబట్టి నేను మ్యూరల్స్ అవి చూస్తూ ఉంటాను. సో మ్యూరల్ పెయింటింగ్స్, రాధాకృష్ణుల విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ ఆలయంలో. సో పైకి వెళ్ళానా, అక్కడ చూస్తే అసలు ఎంత బాగుందంటే నిజంగా శ్రీకృష్ణుడు చూస్తున్నారుగా, అక్కడ శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఖాటు శ్యామ్ అవతారం అన్నమాట. ఆయన నీల రూపంలో, చుట్టూ నీలి గుర్రాలు, మరి ఇక్కడ చూస్తే బంగారు వర్ణంలో ఉన్న దీపాలు, వీటన్నిటితోటి చాలా చక్కగా డెకరేట్ చేశారండి. నాకు తెలిసి ఇదంతా కూడా ధర్మకోల్తో చేశారు. చాలా బాగుంది, అసలు చాలా డెలికేట్ థింగ్ అనమాట ఇదంతా కూడా. ఈ క్లౌడ్స్, గుర్రాలు, నీలి గుర్రాలు ఇవన్నీ కూడా ఎందుకు చేశారా అనుకున్నాను. బట్ నీలి గుర్రాలు ఎక్కడ ఉండవు కదా సహజంగా, మరి అలాంటిది ఎందుకు చేశారా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఖాటు శ్యామ్ బాబా గురించి చాలా చాలా అందంగా ఉందన్నమాట. సో అలాగా మేము ఆలయం చుట్టూ తిరిగేసి అక్కడే ఉన్న సీతారాముల మరియు శివుడి ఉప ఆలయాలు దర్శించుకున్నాం అన్నమాట. ఆంజనేయ స్వామి ఆలయము ఇవన్నీ దర్శించుకున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఖాటు శ్యామ్ బాబా గురించి తెలుసుకుందాము. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్యామ్ బాబా ఆలయం మన దేశ రాజస్థాన్ రాష్ట్రంలో సికార్ జిల్లాలో ఉందట. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో భీముని మనవడు ఘటోత్కచుని 3 కొడుకుల్లో పెద్దవాడైన బార్బరిక్ని పూజిస్తారు. సో మనం శ్యామ్ బాబాగా కొలిసే అతను ఘటోత్కచుని 3 కొడుకుల్లో పెద్దవాడైన బార్బరిక్ అన్నమాట. శ్రీకృష్ణుని అభ్యర్థన మేరకు తన తలను త్యాగం చేసిన పురాణ యోధుడు బార్బరిక్. మరి ఆలయ గర్భగుడిలో శ్యామ్ బాబా గాజును శాలిగ్రామ రూపంలో తయారు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఖాటు శ్యామ్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నుండి కలియుగంలో శ్యామ్ పేరుతో పూజించబడతాడని వరం పొందాడట. అందరం ఆలయాలకు వెళ్తూ ఉంటాము, కానీ అక్కడ ఎవరిని పూజిస్తున్నామో, ఎందుకు పూజిస్తున్నామో, వారి చరిత్ర ఏంటి, పురాణం ఇతిహాసం ఏంటి అనేది చాలామందికి తెలియదు కదా. మరి అందుకే నేను ఇక్కడ శ్యామ్ బాబా యొక్క ప్రత్యేకమైన కథను మీకు వివరిస్తున్నాను. మధ్యయుగ మహాభారతంలో మొదలైంది శ్యామ్ బాబా యొక్క ప్రత్యేకమైన కథ. వీరిని పూర్వం బార్బరిక్ అని పిలిచేవారట. ఇతను చాలా శక్తివంతమైన గదధారి భీముడు యొక్క మనవడు. అతను తన తల్లి మరియు శ్రీకృష్ణుడి నుండి యుద్ధ కళను నేర్చుకున్నాడట. ఇతని కఠోర తపస్సుకు సంతోషించి మహాదేవుడి నుండి 3 తిరుగులేని బాణాలు పొందాడట. దుర్గాదేవి సంతోషించి అతనికి విల్లు ఇచ్చిందట. అది అతన్ని 3 లోకాల్లో విజయం సాధించేలా చేసిందట. మహాభారత యుద్ధం అనివార్యమైనప్పుడు బార్బరిక్ ఈ వార్తను అందుకుని యుద్ధంలో పాల్గొనాలనే కోరిక కలిగి అతని తల్లి నుండి ఆశీర్వాదం పొందుతూ ఓడిపోయే పక్షానికి మద్దతు ఇస్తానని తన తల్లికి వాగ్దానం చేశాడట. 3 బాణాలు విల్లుతో నీలిరంగు గుర్రంపై ఎక్కి కురుక్షేత్రానికి వెళ్ళాడట. ఇప్పుడు అర్థమైంది కదా అక్కడ నీలిరంగు గుర్రాలు ఎందుకున్నాయో. నాకైతే అర్థమైంది.
అంతర్యామి అయిన శ్రీకృష్ణుడు అతని రహస్యాన్ని తెలుసుకోవడానికి బ్రాహ్మణుని వేషంలో అతన్ని ఆపి 3 బాణాలతో యుద్ధం ఎలా చేస్తావని పరిహాసం చేశాడు. బార్బరిక్ శత్రు సైన్యాన్ని ఓడించడానికి 1 బాణం సరిపోతుంది, బాణం తునీరానికి తిరిగి వస్తుందని చెప్పాడట. 3 బాణాలు ప్రయోగిస్తే సమస్త విశ్వం నాశనం అవుతుందని తెలిసిన శ్రీకృష్ణుడు తాను నుంచున్న రావి చెట్టు ఆకులన్నీ ముందు గుచ్చుకోమని సవాల్ చేశాడట. తన విల్లు నుండి బాణం తీసి దేవుణ్ణి స్మరిస్తూ చెట్టు ఆకులపై గురిపెట్టి క్షణంలో ఆకులన్నింటినీ చీల్చివేయగా శ్రీకృష్ణుడి పాదాల కింద దాచి ఉన్న ఆకుకై బాణం శ్రీకృష్ణుని పాదాల చుట్టూ ప్రదక్షిణ చేయసాగినప్పుడు బార్బరి కాలు తీయండి లేదా బాణం మీ కాలికి గుచ్చుతుంది అని హెచ్చరించగా శ్రీకృష్ణుడు బార్బరిక్ను ఎటువైపు నీ మద్దతు అని అడిగాడట. అప్పుడు తన తల్లికిచ్చిన వాగ్దానం ప్రకారం ఓడిపోయిన వారికే నా మద్దతు అని చెప్పాడు బార్బరిక్. కౌరవులు యుద్ధంలో ఓడిపోవడం ఖాయమని తెలిసిన కృష్ణుడు బార్బరిక్ను ఓ దాతృత్వంకై కోరాడట. సరే అని వాగ్దానం చేశాక బార్బరిక్ తలను అడిగాడట. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న కృష్ణుడు సాధారణ బ్రాహ్మణుడు ఇలాంటి విరాళం అడగడు అని గ్రహించి నిజరూప దర్శనం చేయమని కోరగా శ్రీకృష్ణుడు నిజరూపంలోకి వచ్చి తల అడగడానికి కారణం వివరించాడట. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ఉత్తమమైన క్షత్రియుని శిరస్సును యుద్ధభూమికి బలి ఇవ్వాలి అని చెప్పాడట. అతను యుద్ధాన్ని చివరి వరకు చూడాలని ప్రార్థించగా అతని ప్రార్థన అంగీకరించి అతని తలను యుద్ధభూమికి సమీపంలో ఉన్న కొండపై అలంకరించి ఉత్తమ యోధుడిగా బిరుదు ఇచ్చాడట. అతను ఫాల్గుణ మాసం 12 నాడు తన శిరస్సు దానం చేసినందుకు అతని త్యాగానికి శ్రీకృష్ణుడు సంతోషించి కలియుగంలో శ్యామ్ పేరుతో పూజించబడతావని వరం ఇచ్చాడట. ఎందుకంటే కలియుగంలో ఓడిన వ్యక్తిని ఆదుకునేవాడు మాత్రమే శ్యామ్ అనే పేరును భరించగలడట. చూస్తున్నారుగా, ఇక్కడ ఖాటు శ్యామ్ బాబా మందిర్లో ఉన్న ప్రతి ఒక్క విగ్రహానికి, ప్రతి ఒక్క ఆవు అన్నిటిని చూస్తూ ఉంటే ఈ ఖాటు శ్యామ్ బాబా యొక్క కథను విన్న వాళ్ళకి ప్రతిదీ అర్థమవుతుందన్నమాట. ఎందుకు, ఏ సంబంధం ఉంది అనేది చక్కగా తెలుస్తుంది మనకి. భీముని మనవడైన బార్బరిక్కు 3 విల్లులు ప్రసాదించిన భోళాశంకరుడు మహాదేవుని దర్శనం కూడా చేసుకుని ఖాటు శ్యామ్ మందిరంలోకి వెళ్ళిపోయామన్నమాట. కురుక్షేత్ర యుద్ధంలో ఉత్తమ యోధుడిగా పేరొంది తన శిరస్సును సైతం శ్రీకృష్ణుడికి త్యాగం చేసిన బార్బరిక్ శవాన్ని ఖాటు నగరం, రాజస్థాన్లోని ఖాటు నగరంలో ఖననం చేయడం వల్ల ఖాటు శ్యామ్ బాబాగా ఈయన్ని పూజిస్తారట. రోజు ఆ ప్రదేశానికి ఒక ఆవు స్వయంచాలకంగా తన పొదుగు నుండి పాలు కారుస్తుందిట. ఈయన విగ్రహాన్ని అరుదైన రాతితో చేశారట. మరి రాజస్థాన్లో ఏటా ఈయన్ను దర్శించుకునేవారు దాదాపు 40 లక్షల మంది ఉంటారు.
సో ఇదండి మన పురాణాల్లోని భీముని మనవడి గురించిన ఇతిహాస పురాణ గాథలు అనమాట. మరి ఈ ఆలయం చూస్తే చలువరాతితో గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్తో చాలా చల్లగా చాలా విశాలమైన ప్రాంగణంలో చక్కగా ఉందన్నమాట. మరి ఇక్కడ ముఖ్య ఆలయంలో చూస్తే ఖాటు శ్యామ్ తల మాత్రమే మనకి కనిపిస్తూ ఉంది. మిగిలిన భాగం అంతా కూడా సాలగ్రామ రూపంలో మనకి పూలతో కప్పబడి ఉందన్నమాట. అండ్ ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇక్కడ అందరికీ కూడా ఆలయంలో నెమలి పింఛంతో అలా తట్టడం అనేది చాలామందికి తెలుసున్నదే. మరి మన శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన నెమలి పింఛంతో ఆశీర్వాదం ఇస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇక్కడ దూదిని పంచుతున్నారనమాట. దూది పంచిన ప్రతి వాళ్ళు తీసుకుని దూదిని చెవిలో పెట్టుకుంటున్నారు. ఎందుకు చెవిలో పెట్టుకుంటున్నారు అన్నది నాకు ఒక సందేహంగా మిగిలిపోయిందనమాట. మరి నేను మా మోహన్ అడిగితే వెళ్ళి పండితుల్ని అడుగు, అక్కడ పురోహితుడు ఉన్నారు కదా అని అడిగితే ఆయన నుంచి నాకు ఏ సమాధానము రాలేదు. బట్ మీలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను చాలా డౌట్ఫుల్గా నుంచున్నాను. ఎందుకు అంటే చెవిలో దూది ఎందుకు పెట్టుకుంటున్నారు, వాళ్ళు దూదిని ఎందుకు ప్రసాదంగా ఇస్తున్నారు అనే డౌట్ అనమాట. సో మా మోహన్ అయితే వేస్ట్, నువ్వు అడిగి కూడా తర్వాత ఎక్కడైనా తెలుసుకుందులే అని చెప్తున్నాడు. సో అలాగా నేను ఆ సందేహం నాకు తీరకుండానే బయటకు వచ్చాను. ఆలయం చుట్టూ దశావతారాల్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా మనం ఆలయం లోపలికి వచ్చిన వెంటనే ఒకవైపు విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను, అలాగే ఇంకొక వైపు రాధామాధవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చాలా అందంగా ఉన్నాయన్నమాట ఆ విగ్రహాలు. సో ఆలయ ముఖద్వారం అంతా కూడా బంగారు తాపడంతో విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలతోటి చాలా రిచ్గా ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ చల్లగా ఉండడం వల్ల అలా కాసేపు అక్కడ కూర్చుని ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ
లోపలికి గుడి అంతా తిరిగామన్నమాట. మరి ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ విషయం తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. అండ్ ఎస్, ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ముందే నేను ఆ రోజంతా ఫుడ్ లేకుండా వర్క్లో ఉండిపోయాను. సో ఆ రోజు చాలా ఆకలిగా ఉందన్నమాట. మా మోహన్ కూడా ఉపవాసంతో పాపం ఆకలిగా ఉన్నాడు. సో ఆకలిగా ఉన్న మేమిద్దరము అక్కడ ప్రసాదాలు పంచిపెడుతూ ఉన్నారనమాట. సో పంచిపెడుతున్నప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళిపోయాగో ప్రసాదాలు తీసేసుకున్నాము. అక్కడ బిస్బిల్లాబాద్ సాంబార్ రైస్ లాగా అనమాట పెట్టారు. సో ఆ సాంబార్ రైస్ నేను మా మోహన్ తీసుకున్నాము. అంతేకాకుండా చాలా చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. నిజంగా నిత్యాన్నదానం జరుగుతుందట అక్కడ. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే ఆకలి మీద ఉన్నందుకు అంత టేస్టీగా ఉందా అనేది నాకు అనిపించింది. చాలా బాగుంది. అండ్ ప్రసాదం ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఎస్, మరి ఇక్కడ ఒక వింత జరిగింది అన్నాను కదా. అది ఏంటి అంటే మీరు నవ్వకండి, నా పరువు అయితే పోయింది మొత్తము. ఎందుకంటే నాకు అక్కడ కట్టె పొంగలి చాలా చాలా వేడిగా చాలా టేస్టీగా ఉందండి. నెయ్యి వేసి చాలా అద్భుతంగా ఉంది. నేనైతే తినేసాను 2 డప్పలు. తినేసాక మళ్ళీ తినాలనిపించి నేను మళ్ళీ వెళ్ళి ఆయన్ని ప్రసాదం అడగడం వల్ల ఆయన నన్ను గుర్తుపట్టేసి ప్రసాదం ఇన్నిసార్లు తినకూడదమ్మా అని అన్నారనమాట. సో అక్కడ నా పరువు పోయింది. ఓకే, అప్పుడప్పుడు నడుస్తుంటాయిలేండి, సర్లే ఎన్నో అనుకుంటూ ఉంటాము కదా, అన్నీ జరుగుతాయా ఏంటి, ఏదో నవ్వుకొని కాసేపు అలా వచ్చేసాను అనమాట. బట్ ఇక్కడ చూస్తే మరి గుడి బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా రష్ ఉంది. సో మీరు కూడా చక్కగా ఇలాగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అలా దిగేసి ఇలా మందిరంలోకి వెళ్ళిపోయి చక్కగా శ్యాంబాబాని దర్శించుకుని మీకు ఆకలిగా ఉంటే అక్కడ ప్రసాదాన్ని కూడా తినేసి హాయిగా కాసేపు కూర్చుని మీ పనులు కానిచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇదండి మరి శ్రీకృష్ణుని కోరికే సులువుగా తీర్చిన ఖాటూ శ్యామ్ అందరి కోరికలు తప్పగా నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం అనమాట. అండ్ ఎస్, మాకు ఇక్కడ అనుకోకుండా చెప్పులు పోయాయి మా మోహన్వి. సో ఇది ఒక విషయం అనమాట, చెప్పుకోదగ్గ హఠాత్ పరిణామం. ఎందుకంటే ఆ చెప్పులు పోవడం వల్ల నాకు కాసేపు క్లాస్ కూడా పడిందనమాట. సో అలా ఆ రోజంతా మాకు జరిగిపోయింది. ఇదండి ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఒక లైక్, ఒక కామెంట్ కూడా తప్పకుండా ఇచ్చేయండి. థ్యాంక్ యూ.